హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఆలూ పరోటా చేసుకుంటున్నాను అనమాట. రైస్ మానేద్దామని చెప్పి, రైస్ కొన్ని రోజులు తినకుండా ఉందామని చెప్పి నేను మధ్యాహ్నం ఆలూ పరోటా చేసుకుంటున్నా, మధ్యాహ్నానికి సాయంత్రానికి కలిపి. సో దానికోసమని నేను మెంతి ఆలూ పరోటా సో ఫస్ట్ టైం చేస్తున్నా, ప్రయోగం చేస్తున్నా. సో నేను 3 ఆలుగడ్డలు తీసుకున్నాను. అండ్ నా దగ్గర మెంతి కూర కొంచెం ఇట్లా డ్రై అయి ఉందన్నమాట, వడబడి ఉంది. సో ఇది ఆలుగడ్డ కలిపి నేను చపాతి పరోటా చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆలుగడ్డలు కడిగేసి 4 పీసెస్గా చేసి కుక్కర్లో పెట్టుకుంటాను. సో ఆలుగడ్డ ముక్కలు అయితే కుక్కర్లో పెట్టేసాను అనమాట. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 విజిల్స్ అయితే రానిస్తాను. దీనికి పసుపు అండ్ సాల్ట్, కొంచెం అంతా సాల్ట్ వేసాను. సో ఇప్పుడు ఇది నేను 2 విజిల్స్ అయితే రానిస్తాను అనమాట. చూడండి కుక్కర్ అయితే పెట్టేశాను. ఇప్పుడు నేను అల్లం పచ్చిమిర్చి అవి నేను కట్ చేసుకుంటాను. కొంచెం అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటాను. సో అల్లం పచ్చిమిర్చి అయితే వేసేసాను నేను. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తాను. సో ఇవన్నీ వేసి ఇప్పుడు నేను ఒక్కసారి గ్రైండ్ చేస్తాను అనమాట. గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఇది పెట్టుకొని అండ్ నేను పిండి కలుపుకుంటాను. గోధుమ పిండి అయితే కలిపేసుకుంటాను. అల్లం పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయింది. చపాతీ పిండి అయితే కలిపేసుకున్నాను. ఇలా దీని మీద ఒక మూత పెట్టేస్తాను. సో మూత పెట్టేసి ఒక మూత పెట్టేశాను. కుక్కర్ అయితే బంద్ చేశాను అనమాట. సో చూడండి ఆలుగడ్డ ముక్కలు అయితే వార్చాను. ఇవి కొంచెం చల్లారితే పొట్టు తీసేస్తాను అనమాట. కొద్దిగా అంత చల్లారాలి. సో చూడండి ఆలుగడ్డ ఇలా మనం పొట్టు తీసి పెట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం ఇట్లా ముద్దగా చేసుకోవాలన్నమాట. స్మాష్ చేసుకోవాలి మొత్తము. సో మొత్తం మెత్తగా ముద్ద చేసుకోవాలి. అండ్ ఒక బాండీ పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని సో ఇట్లా స్మాష్ చేసుకోవాలి. స్టవ్ మీద ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న మెంతి కూర ఫస్ట్ ఇందులో వేసి వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ మనం కొంచెం ఇది వేగిన తర్వాత ఈ పచ్చి వాసన అంతా పోయేలాగా ఫస్ట్ మనం వేసుకోవాలి. మంచిగా వేగాలన్నమాట పచ్చి వాసన పోయే వరకు. సో ఈ మెంతి ఆకైతే పూర్తిగా వేగిందనమాట. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని ఇందులో వేసేసుకోవాలి. సో యాక్చువల్గా ఆలూ పరోటా ఇవాళే ఫస్ట్ టైం చేస్తున్నా అనమాట. మొత్తం ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఇది పేస్ట్ ఉంది కదా, అది కూడా మొత్తం వేసేసుకోవాలన్నమాట ఇందులో. చూడండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని, ఎందుకంటే మనకు ఆల్రెడీ చపాతీ పిండిలో కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి, ఈ పచ్చిమిర్చి అవి గ్రైండ్ చేసిన దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు. సో కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలన్నమాట. చాలు. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. సో ఆలూ పరోటాలోకి ఆలూ మసాలా రెడీ అయిపోయింది.
ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటూ ఇది అందులో పెట్టుకొని మనం రోల్ ఇది చపాతీలాగా చేయాలన్నమాట. సో, ఇప్పుడు నేను ఇది బంద్ చేస్తున్నాను. ఇది కంప్లీట్‌గా చల్లారిపోవాలి. మనం ఇట్లా బాల్ చేతికి తీసుకోవాలి గదా! కాబట్టి కంప్లీట్‌గా చల్లారిపోవాలి. సో, చూడండి చపాతీ పిండిని మంచిగా ఇట్లా నలుపుకోవాలి చక్కగా. ఈ నేలంతా శుభ్రం చేశాననమాట. శుభ్రం చేసి నేను చేస్తున్నాను. సో, ఇందులో నుంచి కొంచెం ముద్ద తీసి ఇవి ఆలు పరోటా గదండీ! కొంచెం మందం వస్తాయి. అండ్ ఇంకొకటేంటంటే, నేనిది ఫస్ట్ టైమ్ జేస్తున్నా. ఆలు పరోటా అంటే నిజంగా ఎట్లా జేస్తారో గూడా నాకు తెలీదు. సో, ఫస్ట్ టైమ్ అయితే నేను దీన్ని చేస్తున్నాను. చూడాలి ఎలా వస్తాయో నిజంగా నాకు తెలీదు. ఒకసారి ట్రై జేస్తున్నా అనమాట. ఫస్ట్ టైమ్ జేస్తున్నా. మెంతి ఆకు గూడా ఉంది. దాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను చేస్తున్నా అనమాట. లావుగా వస్తాయి, మందంగా వస్తాయి. కానీ టేస్ట్ చాలా బావుంటుంది. మేము తిరుపతెళ్ళినప్పుడు అక్కడ తిన్నామనమాట ఒక చోట ఆలు పరోటా. చాలా బావుంది. సో, ఫస్ట్ ఇది ఇలా కొంచెం ఒత్తుకుని సో, ఇందులో ఈ ముద్ద పెట్టుకోవాలనమాట. నేను ఇట్లనే అనే అనుకుంటున్నాను. సో, ఆలుగడ్డ కూర ముద్ద ఇలా అని అనుకుంటున్నా. ఇలాగే అని నేను అనుకుంటున్నాను. నాకు తెలీదు ఎలా జేస్తారో. సో, ఫస్ట్ టైమ్ అయితే నేను చేసుకున్నాను. సో, దీన్ని ఇలా, 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 ఇలా ఫోల్డ్ జేసి ఇంతే చేస్తారా నాకు తెలీదండి. కానీ ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నా నేను. కూర బయటకొస్తుంది. కొంచెం మందం అయితే వస్తుంది ఇది. కానీ నాకు ఎలా చేస్తారో నిజంగా తెలీదు. ఫస్ట్ టైమ్ ప్రయోగం చేస్తున్నా. ఇది ఎలా వస్తదేమంటే కొంచెం మందంగా ఉన్నప్పుడే దీన్ని ఇచ్చేయాలన్నమాట. ఇంత పలుచగా ఉన్నప్పుడు ఫోల్డ్ చేయకూడదన్నమాట. సో, ఇది మందం వస్తది మధ్యలో. ఇది చూడండి ఎలా వచ్చిందో. నవ్వొస్తుంది నాకు. ఫస్ట్ దీన్ని స్టవ్ వెలిగిస్తాను. నాకైతే భయమైతుంది. ఎట్లొస్తదేమో అట్టర్ ఫ్లాప్ అయిద్దో. ఇగో చూడండి ఇదైతే చెడిపోయింది. చెడిపోయిందంటే కొంచెం పలచనయిందనమాట. సో, కూర గూడా కొంచెం పలచనయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కూర కొంచెం మందం చేయాలట్టుంది. సో, ఇది పెనం కాలాలి. కాలితే ఫస్ట్ ఇది కాల్చి చూపిస్తాను. తర్వాత ఇంకొకటి మళ్ళీ అంటే 1, 2 చేస్తేనే గదా! చెడిపోయినా మళ్ళీ మంచిగొస్తాయి. కానీ ఫస్ట్ టైమ్ అయితే ప్రయోగం చేస్తున్నా. దీన్ని వీడియో తీయాలనైతే అనుకున్నా నేను. సో, చూద్దాం ఎలా వస్తాయో. టేస్ట్ బావుంటే చాలండి. ఫస్ట్ టైమ్. మళ్ళీ మీరు కామెంట్లు పెట్టకండి. అదొక షేప్ లేదు, ఒక రకంగా లేదు, మొత్తం కూర బయటికొచ్చింది, చేయడం రాలేదంటే నిజంగా నాకు చేయడం రాదు ఫస్ట్ టైము. అసలు నేను చూడలేదు గూడా ఎలా చేస్తారో గూడా నేను చూడలేదు. కానీ ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నా నేను. సో, ఇది దీని మీద ఏస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు ఇది నేను త్వరగా లేకపోతే కింద అతుక్కుపోతుంది. సో, ఇంకొకటి తీసుకుంటున్నా. ఎలా వస్తదో చూద్దాం ఇది గూడా. అమ్మో! మంచిగనే కాలిందండోయ్! కొంచెం కూర పలచనయిందనమాట. అందుకని అలా వచ్చినట్టుంది. సో, దీనికి ఆయిల్ రాస్తున్నాను. ఆలు పరాటా. అమ్మో! ఇప్పుడు చూడాలి మరి ఎట్లొస్తదో. కొంచెమే పెట్టాలేమో కూర. సో, ఇది పెట్టాను.
ఇట్లా చేస్తున్నా చూడాలి మరి. దేవుడా దేవుడా దేవుడా, శుభ్రంగా చేత్తో ఒత్తితే బెటర్ ఏమో. చేత్తోనే ఒత్తుతారండి. చూడండి పొంగుతుంది, ఇదైతే పొంగుతుంది చక్కగా. కొంచెం ఎక్కువ కాలింది. పొంగింది చక్కగా, కానీ ఇది సిమ్లో పెట్టేసాను. వచ్చేసింది కదా ఫ్రెండ్స్. చిన్నగా అనాలన్నమాట ఇది. ఓకే, కొంచెమే వేయాలి కూర, నెమ్మదిగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఓకే, నాకు అర్థమైంది ఇప్పుడు. సో ఇది సంగతి. పరోటా ఇలా చేయాలి. అర్థమైంది. యా, వచ్చేసింది 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 వచ్చేసింది. ఇది మంచిగా వచ్చింది కదా. ఇలాగే మంద వస్తాయా నాకు తెలీదు. మధ్యలో మంద ఉంచుతున్నా అనమాట. సో ఇదైతే బాగానే వచ్చిందండి, ఇదైతే సూపర్ వచ్చింది. కానీ వెరీ ఫస్ట్ టైం చేస్తున్నా, ప్లీజ్ దయచేసి వంకలు పెట్టండి. ఏమన్నా కరెక్షన్స్ ఉంటే మాత్రం చెప్పండి, ఓకేనా? వంకలు మాత్రం పెట్టకండి ప్లీజ్. కరెక్షన్స్ ఉంటే చెప్పండి, అలా కాదమ్మా ఇలా చెయ్యని చెప్పండి, నేను నేర్చుకుంటాను, ఓకేనా? అది షేప్ లేదు, ఇది అది లేదు, అది మందం వచ్చింది, అది ఇట్లొచ్చింది అని దయచేసి కామెంట్స్ మాత్రం పెట్టకండి. సో వెరీ 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 ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఇది. నాకు ఎలా చేస్తారో కూడా నాకు ఐడియా లేదు. మా అత్తగారు చేసేదన్నమాట ఆలు పరోటా అని. ఆవిడ ఏం చేసేదంటే ఉడకబెట్టి చపాతీ పిండిలో కలిపి చేసేసేదన్నమాట. సో మేము అలా చేసేవాళ్ళం ఎక్కువ. సో అందుకనే నాకు తెలీదు. ఫస్ట్ చేతితో అంటున్నా. ఇప్పుడు మీరు ఎలా ఇప్పుడు కొంచెం షేప్ వస్తుందండి, రౌండ్ వస్తుంది. ఇవి హైలోనే వేగాలంట, చపాతీలు ఎప్పుడైనా సరే హైలోనే కాలాలంట. కానీ చాలా మందం వచ్చేసాయండి, అసలు ఒక్కటి తింటే కడుపు నిండిపోతుందేమో అనిపిస్తుంది. చూడండి పొంగుతున్నాయి. ఎస్, చూడండి ఎంత చక్కగా పొంగుతోందో ఇది. సో అసలు భలే పొంగుతోంది ఇది. సో నాకు వచ్చేసిందో చెయ్యడం, నాకు వచ్చేసింది చెయ్యడం. నాకు చాలా భయం వేసింది, ఎలా చేస్తానో ఏమో అని కొంచెం ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. సో ఎక్కువ పెట్టట్లేదు ఆయిల్ నేను. వావ్, సూపర్ వచ్చింది. కొంచెం బయటకు వచ్చింది కదా ఇది, అది బయటికి రాకుండా చేస్తాను నేను. సో ఇంకో పరోటా కూడా రెడీ, నెంబర్ 2 పరోటా కూడా రెడీ. చక్కగా పొంగింది, ఇందాకైతే నాకు అలాగే కావాలన్నమాట. సో పర్లేదు, వస్తుంది బానే. సో ఇది చేస్తున్నా చూడండి. సో వచ్చిందా రాలేదా ఫ్రెండ్స్ చెప్పండి, మీరు చెప్పిన దాన్ని బట్టే. అంటే ఇంకా చేస్తూ చేస్తూ ఉంటే వస్తుందేమో, ఫస్ట్ టైం కదా. అది నాకు నేనే కవర్ చేసుకుంటున్నా అనుకోండి, అయినా కూడా. సో 2 పరోటాస్ అయితే దిగ్విజయంగా చేశాను నేను. ఇది నాకు పెద్ద టాస్క్ లాగే అనిపించింది. గారిపోతున్నాయి, చెమటలు గారిపోతున్నాయి. అయినా కూడా ఇది ఎలా అయినా సరే చేసుకొని తినాలని ఆరాటం అన్నమాట. సో చూడండి, ఎందుకంత పిండేశారని అనకండి, గబుక్కున ఇట్లా జారి పడిపోయింది అనమాట అంత పిండి. సో అది కూడా నేను స్టోర్ చేసి పెడతాను, ఇంకా ఇన్ని చేయాలి, 3 4 ఇంకా. సో ఇది పొంగుతోంది చూడండి. వన్స్ అగైన్ ఇట్ ఈస్ పొంగింగ్స్.
వావ్! ఏం మాడలేదమ్మా మాడలేదమ్మా అస్సలికే మాడలేదమ్మా. సో కొంచెం ఆయిల్ గ్రీస్ చేస్తున్నాను. సూపర్ వచ్చినాయండి, కానీ సూపర్ అంటే సూపర్ అసలు. ఇక్కడ కూడా ఆయిల్ కొంచెం గ్రీస్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయండి. సూపర్. నాకు కావాల్సినట్టు నేను చేసుకున్నా. చూడండి పొంగుతుంది చక్కగా. సో ఇప్పుడు తీసాను. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. పరోటా చూసారా, పెద్దగా వచ్చింది పర్ఫెక్ట్గా. ఇది మొత్తానికి నేను సాధించాను. ఈ పరోటాలు అయితే చేశాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. సో పరోటాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. పరోటాల్లోకి పెరుగు నలుచుకొని తిని. సో చూడండి, ఆలు మేతి పరోటా విత్ కర్డ్ అండ్ ఆవకాయ అనమాట. మేము అక్కడ తినడానికి వెళ్ళినప్పుడు మాకు పరోటాలో పెరుగే ఇచ్చారు, పక్కన ఆవకాయ ఉంటే అది వేసుకొని తిన్నామన్నమాట. సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ చూడబోతున్నాను, ఎలా ఉందో చెప్తా. ఫస్ట్ టైం చేశాను, ఏంటి ఇట్లా చేశారు అది ఇదని కామెంట్లు పెట్టకండి, నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఇది టేస్ట్ చూసి చెప్తాను. ఆలు పరోటా విత్ కర్డ్ అండ్ ఆవకాయ. సో ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తున్నా. ఫుల్ కాలుడు కాలుతుంది చూడండి. పెరుగు నిజంగా అదిరిపోయింది. చాలా 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 బాగుందన్నమాట. ఇంకొకటి యమ్మీ ఉంది, కానీ ఒక్కటే చెడిపోయింది. ఒక్కటంటే ఒక్కటే ఫస్ట్ అట్లా పిచ్చి పిచ్చిగా వచ్చింది. సెకండ్ నుంచి చాలా మంచిగా వచ్చినాయి. సెకండ్, థర్డ్, ఇంకా ఫోర్త్ నుంచి అయితే అసలు చాలా అంటే చాలా నీట్గా వచ్చినాయి అనమాట. సో చూసారు కదా, పైన నేను మీకు ఫోటో పెట్టా కదా, ఫోటో చూసారు కదా, చాలా చక్కగా వచ్చినాయి. కూర ఇంకొంచెం గట్టిగా ఉండాలంతే. సో చాలా యమ్మీగా ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నా ఇంటర్వ్యూ iDream మీడియాలో నా ఇంటర్వ్యూ ఉంటుంది. అమ్మతో నేను కవిత ఇంటర్వ్యూ అంటే నా ఇంటర్వ్యూ వస్తుంది. ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి, చూసి బాగుంటాయి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.